ఇరాన్ ఇవాళ మామూలుగా మిస్సైల్స్ చాలా వరకు తగ్గించింది, డ్రోన్లనే అటాకింగ్కి వాడుతోంది. కంటిన్యూగా ఈ డ్రోన్ల ఇంపాక్ట్ అన్నటువంటిది ఇప్పుడు ఎంతవరకు అంటే ఒక ఎయిర్పోర్టు లేకపోతే కనుక ఇతర ముఖ్యమైనటువంటి ప్రదేశాల దగ్గర పనిచేయట్లేదు. కాబట్టి ఇరాన్ ప్లాన్ చేస్తున్నది ఏంటంటే ఆయిల్ క్షేత్రాల మీద దాడులకు వాడుతుంది. ఒమెన్లో తాజాగా చేసినటువంటి దాడిలో ఇరానియన్ డ్రోన్స్ అక్కడ ఉన్నటువంటి సలాహ్ ప్రాంతంలో, పోర్టు సలాలాహ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్స్ మీదకి దాడి చేసింది. అంటే అక్కడ ఆయిల్ని దీని దగ్గర పోర్టు దగ్గర నిల్వ ఉంచుతారు. ఆ నిల్వ ఉంచినటువంటి ఆయిల్ని ఆ పైన పోర్టుకు వచ్చేటటువంటి నౌకల్లో, ఏదైతే ఆయిల్ నౌకల్లో పోసి పంపిస్తుంటారనమాట. అందుకోసం నౌకాశ్రయాల్లో ఈ స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటుంది. ఆ స్టోరేజ్ ట్యాంకులని పేల్చి పడేసింది డ్రోన్ల ద్వారా. అవైతే సులభంగా అంటుకుంటాయన్నమాట. ఆ డ్రోన్స్ని ఆపేటటువంటి ప్రయత్నంలో ఒమన్ విఫలమైంది. ఇక్కడ ఈ విధమైనటువంటి విస్ఫోటనం సంభవించింది. ఆ పైన ట్యాంకులు కనబడుతున్నాయి కదా, అలాంటి దాని కింద చాలా లోతుగా ఉంటాయి అన్నమాట. అవి కాస్త ఇప్పుడు పేలడం సంభవించింది. దాదాపుగా 3 ప్రదేశాలలో ఈ పని చేసుకొచ్చింది. ఏదైతే పోర్ట్ ఆఫ్ దుఖం దగ్గర మిస్ అయింది, ఫెయిల్ అయింది, కాస్త ఈ ప్రదేశంలో సక్సెస్ అయింది అనమాట.